ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. సో అలాగే కాలీఫ్లవర్ ఎగ్ చేద్దామనేసి ముందే ప్రిపేర్ అయ్యానమాట. సో ఫస్ట్ చూడండి ఎలా ఉంది అనేది కామెంట్. ఓకే ఫ్రెండ్స్, వీడియో అనేది ఫస్ట్ నుండి చూడండి ఎలా ఉందనేది కామెంట్ చేయండి. అలాగే ఈ రోజు నా ఇయర్ రింగ్స్ కలెక్షన్ అనేది మీకు చూపించబోతున్నాను. సో ఫస్ట్ అయితే పిల్లలు ఏంటంటే ఇంకా గేమ్ ఆడుతున్నారనమాట. నేనైతే కాసేపు వీడియో తీశాను. సో ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు అలాగే మా పిల్లలు క్యారమ్ చాలా బాగుంటుంది గేమ్, నాకు చాలా ఇష్టము. కాకపోతే నేను ఇంకా వంట అనేది చేయాలి అనేసి ఇంకా పిల్లలు అయితే ఆడుతుంటే కాసేపు వీడియో అనేది తీశాను. తర్వాత ఇంకా ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి, అవి చూపిస్తాను. మా వారు వచ్చేసి మ్యాంగో తోటకి వెళ్ళారండి. సో నిజంగా ఫ్రెష్గా చాలా బాగున్నాయి. లాస్ట్ ఇయర్ ఏంటంటే నేను వీడియో షేర్ చేశాను. సో ఈసారి ఏంటంటే ఇంకా వెళ్ళలేకపోయాను. మా వారి దగ్గరే అనేసి ఇంకా వెళ్ళారు మా వారు వాళ్ళ ఫ్రెండ్స్ అలాగే మా వారు. ఫ్రెష్గా చాలా బాగున్నాయి. ఇక్కడ నుంచి ఏంటంటే ఇంకా పండ్లు అనేది తీసుకొచ్చారు, రసాలు అలాగే మ్యాంగో పండ్లు. వాళ్ళు ఏంటంటే ఇంకా పండిని అమ్ముతున్నారు, వెంటనే ఇంకా తోట పైన పండిని అన్ని తెంపి అమ్ముతున్నారు అనేసి తీసుకొచ్చారు. చూస్తుంటే నోరుతుంది కదా. తోటలో ఏంటంటే ఇంకా డైరెక్ట్ తెచ్చుకుంటే ఇంకా చాలా బాగుంటాయి టేస్ట్ అనేది. సో కాసేపు వీడియో అనేది షేర్ చేశారు. నిజంగా మ్యాంగో తోటలు తిరిగితే పోయినసారి ఏంటంటే ఇంకా నాకు నచ్చినవి అన్నీ తెంపుకొని కొనుక్కొని వచ్చాను అనమాట. ఈసారి అయితే మిస్ అయ్యాను. నిజంగా చెప్పాలంటే అసలు మామిడి పళ్ళు తోటలో ఇవ్వలే ఉంటాయి కదా, టేస్ట్ నాకైతే చాలా ఇష్టం అనమాట. ఇప్పుడు ఏంటంటే సీజన్ కదా, ఇంకా కంపల్సరీ వదలకుండా తింటూనే ఉండాలి. సో ఇది మ్యాంగోతో ఏంటంటే నేను కస్టర్డ్ అనేది చేశాను. అది కొత్త ఛానల్ వచ్చేసి నేను లింక్ అనేది ఇచ్చానన్నమాట. సో ఒకసారి చెక్ చేయండి. నేను లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే డెఫినెట్గా సబ్స్క్రైబ్ చేసుకోండి. చైతూస్ కిచెన్ని మంచి మంచి వంటలు ఉన్నాయన్నమాట. సో ఇదైతే ఇంకా నేను కట్ చేసి తింటున్నాను. చాలా బాగుందండి. స్మెల్ అయితే సూపర్గా వస్తున్నాయి అనమాట. మామిడి పళ్ళు ఎవరికి ఇష్టం అనేది కూడా కింద కామెంట్ చేయండి. సో వీటితో ఏంటంటే ఇంకా నేను కస్టర్డ్ చేశాను, తర్వాత ఏంటంటే ఇంకా తింటున్నాను అనమాట. సో సూపర్గా టేస్ట్గా అయితే చాలా స్వీట్గా ఉన్నాయి. ఇదండి కస్టర్డ్, చూసారు కదా, చూస్తుంటే నోరూరుతుంది కదా. సో దీని లింక్ వచ్చేసి నేను కొత్త ఛానల్ ఇచ్చారనమాట. ఈజీగా ఫాస్ట్ అంటే చాలామందికి మామిడి పళ్ళు ఎప్పుడు తినాలన్నా బోర్గా ఉంటుంది. అలాగే ఇలా కస్టర్డ్ చేసుకొని తింటే ఏంటంటే మ్యాంగో కస్టర్డ్ పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఇంట్రెస్టింగ్గా తింటారు. చైతూస్ కిచెన్లో నేను లింక్ అనేది ఇచ్చాను. చూసారు ఇలా ఏంటంటే థర్మోకోల్ షీట్కి నేను మొత్తం సెట్ చేశాను అన్నమాట. సో వీటిని ఒక్కొక్కటి చూపించడం కన్నా ఇంకా నేను దగ్గర నుండి చూపిస్తాను, చాలా బాగున్నాయిగా. సో ఇలా ఏంటంటే ఇంకా మనము గోడకి తగిలించినా కానీ ఈజీగా తీసుకొని పెట్టుకోవచ్చు. కాకపోతే ఇంకా నేనైతే సెట్ చేశాను ఇలా, జస్ట్ వీడియోలకి ఈజీగా ఉంటుందనేసి చూపించడానికి. చూసారు ఇవన్నమాట. సో చాలా మంది నాకు కామెంట్ చేశారు ఇయర్ రింగ్ కలెక్షన్ చూపించండి అక్క అనేసి. సో నేను అప్పుడప్పుడు వీడియోలలో పెట్టుకుంటా కదా, అందుకు ఇంకా నేను ఈ రోజు వీడియోలో అయితే ఇవి షేర్ చేస్తున్నాను. అలాగే కాలీఫ్లవర్ ఎగ్ కూడా చాలా బాగుంటది, ఒకసారి ట్రై చేసి చూడండి. సో ఆలస్యం లేకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇవేంటంటే నేను దగ్గర నుండి చూపిస్తాను నా ఇయర్ రింగ్ కలెక్షన్స్. అలాగే ఎలా ఉన్నాయని కూడా కామెంట్ చేయండి, ఏది బాగుంది అనేది కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇవ్వండి, నేనైతే థర్మోకోల్ షీట్స్కి ఏంటంటే ఇలా మొత్తం సెట్ 2 లాగా ఇలా పెట్టాను అనమాట. చాలా బాగుందిగా ఐడియా. ఎవరికైనా ఒకవేళ నచ్చితే ఇలా ట్రై చేసి చూడండి. సో ఏంటంటే ఇలా మనకి ఇంట్లో చాలా థర్మోకోల్ షీట్స్ ఏంటంటే ఎక్కువ ఉంటాయి కదా. సో ఏమైనా కొరియర్స్ వచ్చినప్పుడు అలాంటప్పుడు ఏంటంటే ఇలా నేనైతే 2 లైన్స్ అయితే స్టెప్స్ ఇలా పెట్టాను.
సో నా ఇయర్ రింగ్స్ అయితే చాలామంది కామెంట్ చేశారు. సో అందరి కోసం నేను ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను. చూడండి, డిజైన్స్ కూడా చాలా బాగుంటాయి అనమాట. కొన్ని 1 గ్రామ్ గోల్డ్ ఉన్నాయి, కొన్ని మామూలు కూడా ఉన్నాయి, కొన్ని ఏమో నెక్ సెట్ అన్నీ దీంట్లో సెట్ చేసి పెట్టాను. సో ఏవి బాగున్నాయి అనేది కూడా కామెంట్ చేయండి. నేనైతే ఇంకా దగ్గర నుండి చూపిస్తున్నాను. మిగతా ఏంటంటే ఇంకా నేను మ్యూజిక్ అనేది యాడ్ చేస్తున్నాను, చూసేయండి. సో ఇదండి ఇయర్ రింగ్స్ ఎలా ఉన్నాయి, బాగున్నాయి కదా. సో నాకైతే చాలా బాగా నచ్చుతాయి. అంటే నావి ఉన్నాయి, అలాగే మా రక్షితవి కూడా ఉన్నాయన్నమాట. ఇద్దరివి కలిపి అవి. సో కొన్ని ఏమో నెక్ సెట్వి, అలాగే కొన్ని ఏమో ఇంకా మామూలుగా సింగిల్గా తీసుకున్నాయి అన్నమాట. తర్వాత ఏంటంటే ఇంకా నేను కాలీఫ్లవర్ ఎగ్ అనేది చేస్తున్నాను. సో ముందైతే రైస్ అనేది కడిగి పెడుతున్నాను. రైస్ అనేది ఇంకా పెట్టేసి తర్వాత కర్రీ అనేది ప్రిపేర్ చేద్దామనేసి ఇంకా ముందైతే రైస్ స్టవ్ పైన పెట్టి ఇంకా వండుతున్నాను అనమాట. తర్వాత కాలీఫ్లవర్ ఎగ్ నిజంగా చాలా బాగుంటుందండి టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలామంది ఏంటంటే కాలీఫ్లవర్ స్మెల్ వస్తుందనేసి తినరు. అందుకు ఎగ్ వేసామనుకోండి ఇంట్రెస్టింగ్గా కూడా తింటారు పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ. సో ఫస్ట్ అయితే కాలీఫ్లవర్ అనేది నేను కట్ చేస్తున్నాను. చిన్నగా ముక్కలు అనేది కట్ చేసుకోవాలి. ఫస్ట్ డైరెక్ట్ ఉడికించి కూడా వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ కూడా వేసుకోవచ్చు. నేనైతే డైరెక్టే వేస్తున్నాను, ఎందుకంటే సన్నగా కట్ చేసి వీటిని ఇంకా ఫ్రై చేస్తే తొందరగా ఉడికిపోతాయి అన్నమాట. ముందైతే కాలీఫ్లవర్ అనేది కట్ చేసుకుందాము. స్టవ్ పైన కడాయి పెట్టేసి నేను ఆల్రెడీ ఆయిల్ వేసాను, అలాగే జీలకర్ర ఆవాలు వేసుకొని తర్వాత ఉల్లిపాయలు సన్నగా కట్ చేసిన ఉల్లిపాయలు వేసి వాటిని బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా వేయించుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్టు అది వేసాక ఏంటంటే కొంచెం పసుపు వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నేను దగ్గర నుండి చూపిస్తాను క్లియర్గా అర్థమయ్యేలాగా. సో ఫస్ట్ నుండి ప్రాసెస్ అయితే ఇంకా ఇదే. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాక ఏంటంటే పసుపు వేసుకున్నాక కాసేపు కలిపాక ఇంకా కాలీఫ్లవర్ అనేది వేసుకోవాలి. టేస్ట్ చాలా బాగుంటుందండి నిజంగా. నేనైతే కాలీఫ్లవర్ తెచ్చాను అనుకోండి కంపల్సరీ కర్రీ అనేది చేస్తాను. సో ఈసారి అందరికి యూజ్ అవుతుందనేసి షేర్ చేస్తున్నాను. సరిగా ఉల్లిపాయలు అయితే మనకి వేగుతున్నాయిగా, వీటిని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని కొంచెం పసుపు వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని సో ఫ్రై చేసుకోవాలి. చూసారుగా సైడ్కి అయితే ఇంకా అన్నం అయితే ఉడుకుతుంది అన్నమాట. సో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కాసేపు మనము కలుపుకోవాలి. తర్వాత కొంచెం పసుపు వేసాక కాలీఫ్లవర్ అనేది వేసి మూత పెట్టుకొని కనీసం ఒక 5-6 మినిట్స్ ఏంటంటే బాగా ఉడికేలాగా మగ్గించుకోవాలి. కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఒకసారి కలుపుకున్నాక మళ్ళీ కాలీఫ్లవర్ అనేది వేసుకుందాము. చూసారుగా తర్వాత కాలీఫ్లవర్ నేనైతే చిన్న కట్ చేశాను. ఇలా కట్ చేసుకొని ఒకవేళ ఉడికించుకుంటే ఉడికించుకోవచ్చు, త్వరగా ఫ్రై అవుతుంది. లేదంటే డైరెక్ట్ అయినా చేసుకోవచ్చు. అసలు డైరెక్ట్ చేస్తేనే ఏంటంటే ఇంక విటమిన్స్ అనేది ఎక్కువగా ఉంటాయి. సో ఇలా ఏంటంటే ఇంకా మనం మూత పెట్టుకుంటూ వీటిని బాగా మగ్గించుకుందాము. తర్వాత సో ఎగ్స్ అనేది మీరు కాలీఫ్లవర్ని బట్టి వేసుకోవచ్చు. చూసారుగా ఇలా మూత పెట్టుకొని మళ్ళీ తీసుకుంటూ వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి.
చూసారుగా కాలీఫ్లవర్ అయితే బాగా మనకి ఉడికిపోయింది. తర్వాత ఏంటంటే ఎగ్స్, నేనైతే ఒక 2 ఎగ్స్ వేస్తున్నాను. 2 ఎగ్స్ వేసాక మళ్ళీ కాసేపు మూత పెట్టుకొని తర్వాత మళ్ళీ కలుపుకోవాలి. ఎగ్స్ అనేది ఆవిరికే మగ్గేలాగా ఉంచుకోవాలి. సో 2 ఎగ్స్ తీసుకున్నాను. మళ్ళీ మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకోవాలి. హైలో పెట్టుకుంటే ఏంటంటే మాడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. అందుకే సిమ్లో పెట్టుకొని మనము వీటిని బాగా ఇలా ఉడికించుకోవాలి. చూసారు కదా, మళ్ళీ ఒక 1 మినిట్ తర్వాత మూత అనేది తీసి సో ఇలా మొత్తం కలిపేసుకుందాము. ఇలా కలిపేసుకున్నాక తర్వాత ఉప్పు కారం వేసుకోవాలి. ఇవి బాగా ఫ్రై అయ్యే వరకు చూసుకోవాలన్నమాట. చూసారుగా బాగా ఫ్రై అయిందిగా. ఇప్పుడు ఏంటంటే టేస్ట్కి తగినంత కారము అలాగే టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని మళ్ళీ మూత పెట్టుకుంటూ ఒక 1 మినిట్ బాగా కలుపుకోవాలి. చూసారు కారం ఉప్పు వేసుకున్నాక బాగా కలుపుకున్నాం కదా. ఒక నిమిషం తర్వాత మళ్ళీ ఏంటంటే గరం మసాలా వేసుకోవాలి. ఒకవేళ కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు. కొత్తిమీర వేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది టేస్ట్. గరం మసాలా వేసి మళ్ళీ ఒకసారి కలిపేసుకొని ఇంకా దీన్ని దించేసుకుంటే సరిపోతుంది. దీనికి రసం కానీ సాంబార్ కానీ అలాగే పచ్చిపులుసు కానీ కాంబినేషన్ చాలా బాగుంటుంది. సో ప్రస్తుతానికైతే నేను ఇలా చేశానండి మామూలుగా. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా చాలా బాగుంటుంది అన్నమాట. టేస్ట్ చాలామందికి కాలీఫ్లవర్ అనేది ఇష్టం ఉండదు కదా, అందుకే ఇలా ఎగ్ వేసుకుంటే స్మెల్ అనేది కూడా రాదు, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. సో ఎవరైనా చేస్తే కామెంట్ చేయండి, చేయని వాళ్ళు ఉంటే ట్రై చేయండి. మేమైతే ఇంకా తినేస్తున్నాము. నిజంగా చాలా బాగా కుదిరింది ఈసారి అయితే. సో నేను క్లియర్గా అర్థమయ్యేలాగా మీకు చూపించాను కదా, ఒకసారి ట్రై చేసి చూడండి. కాలీఫ్లవర్ ఏంటంటే ఉడికించైనా చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్ అయినా ఇలా చేసుకోవచ్చు. కాలీఫ్లవర్ ఎగ్గు చాలా బాగుంది. అలాగే ఇయర్ రింగ్స్ కూడా చూసారు కదా. సో మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వ్లాగు మీకు నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ పెట్టండి. సో మరో మంచి వ్లాగుతో మళ్ళీ మీ ముందుంటా. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఇదండి ఈ రోజు బ్లాగ్. మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఫస్ట్ నేను చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ ఫ్రెండ్స్. అలాగే ఎవరైనా నా ఛానల్ ఇప్పుడే చూస్తున్నట్లయితే డెఫినెట్ గా సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరైనా తెలియని వాళ్ళు ఉంటే మంచి మంచి వంటలు ఉంటాయి అన్నమాట. సో మీకు ఏ వంట కావాలనేది కూడా కామెంట్ చేస్తే నేను దాదాపు ట్రై చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరో మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. బాయ్ బాయ్.